Morning, all of you. So today we are going to learn another topic from our medical coding. So ఈ రోజు క్లాస్ లో మనం HCPCS లెవెల్ 2 అడ్వాన్స్డ్ కేటగిరీస్ అండ్ కోడింగ్ ఎగ్జాంపుల్స్. ఈ రోజు క్లాస్ లో మనం HCPCS లెవెల్ 2 అడ్వాన్స్ కేటగిరీస్ ఏముంటాయో తెలుసుకున్నాం. అండ్ కోడింగ్ ఎగ్జాంపుల్స్, ఆ లెవెల్ 2 కేటగిరీస్ లోని కోడింగ్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుందాం అండి. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు అడ్వాన్స్డ్ HCPCS లెవెల్ 2 కేటగిరీస్. ఈ HCPCS లెవెల్ 2 కేటగిరీస్ గురించి, అడ్వాన్స్డ్ లెవెల్ 2 కేటగిరీస్ గురించి ఇంట్రడక్షన్. HCPCS లెవెల్ 2 కంటైన్స్ హండ్రెడ్స్ ఆఫ్ కోడ్ కేటగిరీస్. HCPCS లెవెల్ 2 లో హండ్రెడ్స్ ఆఫ్ కోడ్ కేటగిరీస్ ఉంటాయండి. దట్ కవర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. దీంట్లో హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కవర్ అయి ఉంటాయి, సప్లీస్ కవర్ అవుతాయి, ఎక్విప్మెంట్స్ కవర్ అవుతాయి, మెడికేషన్స్ కవర్ అవుతాయి, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కూడా దీంట్లో ఉంటాయి, అండ్ స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్. ఇవన్నీ కూడా HCPCS లెవెల్ 2 లో ఉంటాయండి. Now, while prefixes such as A, B, C, D, E and G. So, ఈ prefixes ఏవైతే ఉన్నాయో A, B, C, D, E and G represents common categories. ఈ prefixes ద్వారా కామన్ కేటగిరీస్ మనం తెలుసుకోవచ్చండి. మెనీ అడిషనల్ prefixes, వీటితో పాటు ఇంకా అదనంగా prefixes ఉంటాయి, ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ మెడికల్ కోడింగ్ అండ్ రీఇంబర్స్మెంట్. వీటితో పాటు అదనంగా కొన్ని ప్రిఫిక్సెస్ ఉంటాయి, అవి కూడా మెడికల్ కోడింగ్ చేయడానికి అండ్ రీఎంబర్స్మెంట్ కోసం చాలా ఉపయోగపడతాయండి. నౌ అండర్స్టాండింగ్ అడ్వాన్స్డ్ HCPCS కేటగిరీస్. అడ్వాన్స్డ్ HCPCS కేటగిరీస్ ని అర్థం చేసుకోవడం వల్ల హెల్ప్ కోడర్స్ ఎలా సహాయపడతాయి అంటే, అసైన్ యాక్యురేట్ కోడ్స్ కరెక్ట్ కోడింగ్ చేయడానికి సహాయపడతాయి. ప్రాసెస్ క్లెయిమ్స్ కరెక్ట్లీ, క్లెయిమ్స్ ని కరెక్ట్ గా ప్రాసెస్ చేసుకోవడానికి సహాయపడతాయి. ప్రాసెస్ క్లెయిమ్స్ కరెక్ట్లీ, క్లెయిమ్స్ ని కరెక్ట్ గా ప్రాసెస్ చేసుకోవడానికి సహాయపడతాయి ఈ అడ్వాన్స్ HCPCS కేటగిరీస్ అండి. నౌ సపోర్ట్ రీఎంబర్స్మెంట్. దీంతో పాటు రీఎంబర్స్మెంట్ కి సపోర్ట్ గా ఉంటుందండి. రీఎంబర్స్మెంట్ చేయడానికి, రీఎంబర్స్మెంట్ మనీ అందటానికి సహాయంగా ఉంటాయి ఈ HCPCS అడ్వాన్స్డ్ కేటగిరీస్ అండి, కోడ్స్ అండి. ఇంప్రూవ్ డాక్యుమెంటేషన్ క్వాలిటీ. దీంతో పాటు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు ఆ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడతాయి. ఇంప్రూవ్ డాక్యుమెంటేషన్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్, వర్క్ ఎఫెక్టివ్లీ విత్ మెడికేడ్ అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్. మెడికేడ్ అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ తో ఎఫెక్టివ్ గా వర్క్ చేయడానికి ఈ అడ్వాన్స్డ్ HCPCS కేటగిరీస్ సహాయపడతాయి. నౌ దీస్ కేటగిరీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్. ఈ కేటగిరీస్ అన్ని కూడా ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్ ఇన్ హాస్పిటల్స్ లో ఉపయోగిస్తారు, ఫార్మసీస్ లో ఉపయోగిస్తారు, రిహాబిలిటేషన్ సెంటర్స్, కొంతమంది పేషెంట్స్ ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి చేసే సెంటర్స్ లో ఉపయోగిస్తారు, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్, వ్యాధి నిర్ధారణ సేవలలో ఉపయోగిస్తారు, అండ్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ గా HCPCS అడ్వాన్స్డ్ లెవెల్ 2 కేటగిరీస్ ఉపయోగిస్తారండి. ఇప్పుడు కొన్ని అడ్వాన్స్ HCPCS కేటగిరీలోని కోడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, ప్రిఫిక్సెస్ గురించి. ఫస్ట్ ప్రిఫిక్స్ J. ప్రిఫిక్స్ J ఇస్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ అండ్ మెడికేషన్. ఈ ప్రిఫిక్స్ J అనగా ఇంజెక్టబుల్ డ్రగ్స్ అండ్ మెడికేషన్స్ అండి. ద ప్రిఫిక్స్ J, ఇక్కడ ప్రిఫిక్స్ J అనగా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ HCPCS లెవెల్ 2 కేటగిరీస్. అంటే ఇంజెక్టబుల్ డ్రగ్స్ కానీ ఈ మెడికేషన్స్ సంబంధించిన ప్రిఫిక్స్ J అనే ఈ లెటర్ అనేది, కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
హెచ్ఈపిసిఎస్ లెవెల్ 2 కేటగిరీస్ లో. ఇట్ ఈస్ యూజ్ టు రిపోర్ట్ ఇంజెక్టబుల్ మెడికేషన్స్. ఈ లెటర్ జే అనే పదాన్ని, ప్రిఫిక్స్ జే అనే కోడ్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే, రిపోర్ట్ ఇంజెక్టబుల్ మెడికేషన్స్, ఏదైనా ఇంజెక్టబుల్ మెడికేషన్స్ ఇచ్చినప్పుడు రిపోర్ట్ చేయడానికి, దట్ ఆర్ అడ్మినిస్టర్డ్ బై హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇంజెక్టబుల్ మెడికేషన్స్ ఇచ్చారో వాటికి సంబంధించిన కోడ్స్ ని మనం ప్రిఫిక్స్ జే, జే అనే వర్డ్ తో స్టార్ట్ చేస్తారండి. నౌ పర్పస్ ఆఫ్ జే కోడ్స్. పర్పస్ ఆఫ్ జే కోడ్స్ యొక్క పర్పస్. జే కోడ్స్ ఐడెంటిఫై. ఈ జే కోడ్స్ అనగా we can easily identify ఇంజెక్టబుల్ డ్రగ్స్. ఇంజెక్షన్ చేయడానికి ఏదైతే ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే డ్రగ్స్ ఉన్నాయో ఆ డ్రగ్స్ అన్ని కూడా ప్రిఫిక్స్ జే కింద వస్తాయని మనం తెలుసుకోవచ్చు. ఇన్ఫ్యూజన్ మెడికేషన్స్, ఏదైనా పేషెంట్స్ కి, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఇన్ఫ్యూజన్ చేస్తే మెడికేషన్స్ ఐవి క్యాన్ల ద్వారా ఇస్తే అవి జే కోడ్స్ కి ఎగ్జాంపుల్ గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కీమోథెరపీ ఏజెంట్స్, క్యాన్సర్ ట్రీట్మెంట్ అండి. కీమోథెరపీ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ మెడికేషన్స్. క్యాన్సర్ మెడికేషన్ కనుక పేషెంట్ కి ఇస్తే ప్రిఫిక్స్ జే ఉపయోగిస్తారండి. నో బయోలాజిక్ మెడికేషన్స్, కొన్ని బయోలాజిక్ మెడికేషన్స్ కూడా ప్రిఫిక్స్ జే కింద వస్తాయి. అండ్ సర్టెన్ వ్యాక్సిన్స్, కొన్ని రకాల వ్యాక్సిన్లు, ఇవన్నీ కూడా జే కోడ్స్ లో ఉపయోగిస్తారు. ప్రిఫిక్స్ జే అనే పదం వస్తుంది, ఫస్ట్ పదం జే వస్తుందండి. ఈ వీటన్నిటి కూడా ఇంజెక్టబుల్ డ్రగ్స్ కానీ, ఇన్ఫ్యూజన్ మెడికేషన్స్ కానీ, కీమోథెరపీ ఏజెంట్స్ కానీ, బయోలాజిక్ మెడికేషన్స్ కానీ, సర్టెన్ వ్యాక్సిన్స్ కానీ. దీస్ మెడికేషన్ ఆఫ్టన్ రిక్వైర్ సపరేట్ రీఎంబర్స్మెంట్. ఈ మెడికేషన్స్ కి సపరేట్ రీఎంబర్స్మెంట్ అనేది అవసరం అవుతుంది. ఇన్ అడిషన్ టు ఫిజిషియన్ సర్వీసెస్. ఫిజిషియన్ సర్వీసెస్ తో పాటు అదనంగా ఈ ప్రిఫిక్స్ జే అనేది సపరేట్ గా దీనికి కోడింగ్ ఉంటుందండి. రీఎంబర్స్మెంట్ కూడా దీనికి సపరేట్ గా ఉంటుంది. నౌ వై జే కోడ్స్ ఆర్ నీడెడ్? అసలు ఎందుకు జే కోడ్స్ అనేవి అవసరం అంటే, మెనీ మెడికేషన్స్ ఆర్ ఎక్స్పెన్సివ్. చాలా రకాల మెడికేషన్స్ చాలా కాస్ట్లీ అండి. రిక్వైర్ డీటెయిల్ రిపోర్టింగ్. ఆ కాస్ట్లీ మెడికేషన్స్ కి డీటెయిల్ రిపోర్టింగ్ ఇవ్వడం అనేది చాలా అవసరం. రిక్వైర్డ్ డీటెయిల్ రిపోర్టింగ్. అటువంటి సందర్భాల్లో డీటెయిల్ రిపోర్టింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నౌ ఇన్సూరెన్స్ కంపెనీస్ నీడ్ టు నో. ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఏం తెలుసుకోవాలంటే, విచ్ మెడికేషన్ వాజ్ అడ్మినిస్టర్డ్. పేషెంట్ కి ఏ మెడికేషన్ ఇచ్చారో తెలుసుకోవడానికి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు తెలుసుకోవడానికి ఈ ప్రిఫిక్స్ జే ఉపయోగపడుతుంది. నౌ డోసేజ్ ప్రొవైడెడ్. ఎంత డోసేజ్ పేషెంట్ కి ఇచ్చారో తెలుసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ప్రిఫిక్స్ జే ఉపయోగపడుతుంది. మెడికల్ నెసెసిటీ. అంత కాస్ట్లీ మెడికేషన్ ఆ పేషెంట్ కి ఇవ్వడానికి మెడికల్ గా అవసరం ఏంటో తెలుసుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈ ప్రిఫిక్స్ జే సహాయపడుతుంది. నౌ జే కోడ్స్ ప్రొవైడ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ జే కోడ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటాయండి ఇన్సూరెన్స్ కంపెనీలు. నౌ కామన్ యూజెస్. జే కోడ్స్ ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్. జే కోడ్స్ ని ముఖ్యంగా కామన్ గా హాస్పిటల్స్ లో ఉపయోగిస్తారు. ఆంకాలజీ క్లినిక్స్ అంటే క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే విభాగాల్లో ఉపయోగిస్తారు. ఇన్ఫ్యూజన్ సెంటర్స్. సో పేషెంట్ కి ఇన్ఫ్యూజన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో, మెడికేషన్ అండి, మెడిసిన్స్ ఇంట్రావీనస్ గా ఇచ్చే మెడికేషన్ సెంటర్స్ లో ఎక్కువగా ఈ ప్రిఫిక్స్ జేని ఉపయోగిస్తారు. అండ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్, దీంతో పాటు అత్యవసర సేవలు అందించే విభాగాల్లో ఉపయోగిస్తారు. నా అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, దీంతో పాటు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ లో కూడా ఉపయోగకరంగా ఈ కామన్ జే అనే కోడ్ ను ఉపయోగిస్తారండి. ఎగ్జాంపుల్స్. టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ రిపోర్టెడ్ విత్ జే కోడ్స్. టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ రిపోర్టెడ్ విత్ జే కోడ్స్ ఇంక్లూడ్స్. ఈ జే కోడ్స్ లో కొన్ని రకాల మెడికేషన్స్ ఇంక్లూడ్ అవుతాయండి, కలిసి ఉంటాయి. అవి ఏంటంటే, పెయిన్ మెడికేషన్స్ కూడా జే కోడ్ కింద వస్తాయండి. యాంటీబయోటిక్స్, కొన్ని రకాల యాంటీబయోటిక్స్ కూడా జే కోడ్ కింద వస్తాయి. కీమోథెరపీ డ్రగ్స్, క్యాన్సర్ డ్రగ్స్ అండి, క్యాన్సర్ డ్రగ్స్ కూడా దీంట్లో కవర్ అవుతాయి ప్రిఫిక్స్ జేలో. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్, వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్, ఇన్ఫెక్షన్ తగ్గించే మెడికేషన్స్ కూడా ప్రిఫిక్స్ జే కింద, ఆ కోడ్ కింద వినియోగిస్తారండి. యాజ్ ఏ మెడికల్ కోడ్ గా మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్రిఫిక్స్ కే. ప్రిఫిక్స్ కే మీన్స్
డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ రీజనల్ కోడ్స్. ప్రిఫిక్స్ కే అనగా డ్యూరబుల్ మెడికల్ equipment regional codes. The prefix K represents prefix K అనగా certain durable medical equipment. Prefix K అనేది డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ కి కోడ్ గా ఉపయోగిస్తారండి. యూజ్డ్ ఇన్ స్పెసిఫిక్ రియంబర్స్మెంట్ సిచ్యువేషన్స్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారంటే స్పెసిఫిక్ రియంబర్స్మెంట్ సిచ్యువేషన్స్ లో ఉపయోగిస్తారు. పర్పస్, ఈ ప్రిఫిక్స్ కే యొక్క పర్పస్ ఏంటంటే కే కోడ్ ఐడెంటిఫైస్. ఈ కే కోడ్ ద్వారా ఏం గుర్తించవచ్చు అంటే స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్. పేషెంట్ కి ఏదైనా స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ ఉపయోగించినప్పుడు ఈ కే కోడ్ ని యూజ్ చేస్తారండి. ఎక్విప్మెంట్ అప్గ్రేడ్స్. ఏదైనా ఎక్విప్మెంట్ ని అప్గ్రేడ్ చేసినప్పుడు ఆ అప్గ్రేడ్ చేసిన మెడికల్ ఎక్విప్మెంట్ వస్తువులు ఉపయోగిస్తే కే కోడ్ ఉపయోగిస్తారు. వీటితో పాటు సర్టైన్ రీజనల్ రియంబర్స్మెంట్ కేటగిరీస్. కొన్ని వివిధ రకాల రీజనల్ రియంబర్స్మెంట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో దీస్ కోడ్స్ మే బి యూజ్డ్ వెన్ స్టాండర్డ్ డిఎంఈ డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ కోడ్స్ డు నాట్ ఫుల్లీ డిస్క్రైబ్ ద ఐటమ్ ప్రొవైడర్. ఈ కొన్ని రకాల రీజనల్ రియంబర్స్మెంట్ కేటగిరీస్ కోసం కూడా ఈ కే కోడ్స్ ను ఉపయోగిస్తారండి. ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్స్ ఎక్విప్మెంట్ మే ఇంక్లూడ్స్. ఈ కే కోడ్ కింద కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఆ వస్తువులు ఏంటంటే స్పెషలైజ్డ్ వీల్ చైర్స్. పేషెంట్స్ కి స్పెషలైజ్డ్ వీల్ చైర్స్ ఉపయోగించిన అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ డివైజెస్. అడ్వాన్స్ గా ఉపయోగించే రెస్పిరేటరీ వస్తువులు కానీ మొబిలిటీ అసిస్టెన్స్ ఎక్విప్మెంట్. మొబిలిటీకి ఉపయోగపడే వస్తువులు కానీ, మొబిలిటీ అంటే కదలికలు అండి, పేషెంట్ కదలికలకు ఉపయోగపడే వస్తువులు కానీ ఇవన్నీ కూడా కే కోడ్ కి ఎగ్జాంపుల్ అండి. కే కోడ్ గా ఎగ్జాంపుల్ గా ఉపయోగించే ఎక్విప్మెంట్ వస్తువులు. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ కే. ఇంపార్టెన్స్ కే కోడ్ సపోర్ట్ యాక్యురేట్ రియంబర్స్మెంట్. కే కోడ్స్ అనేవి ఇట్ విల్ సపోర్ట్ ఫర్ యాక్యురేట్ రియంబర్స్మెంట్ ఫర్ అడ్వాన్స్డ్ ఆర్ స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్. అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఏదైనా ఉపయోగించిన ఆర్ స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ పేషెంట్ కి ఉపయోగించిన రియంబర్స్మెంట్ అందటానికి ఈ కేడ్ కోడ్స్ చాలా సపోర్ట్ గా ఉంటాయండి. రియంబర్స్మెంట్ అందటానికి కే కోడ్స్ చాలా ఉపయోగపడతాయి. నౌ ప్రిఫిక్స్ ఎల్. ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ డివైజెస్. ప్రిఫిక్స్ ఎల్ అంటే ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ డివైజెస్. ద ప్రిఫిక్స్ ఎల్ అనే పదం కవర్స్ ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ డివైజెస్. ఇది ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ డివైజెస్ ని రెండింటిని కవర్ చేస్తుందండి. దీస్ డివైజెస్ హెల్ప్ పేషెంట్స్. ఈ వస్తువులు పేషెంట్స్ కి ఎలా సహాయపడతాయి అంటే ఇంప్రూవ్ మొబిలిటీ. పేషెంట్ యొక్క కదలికలు ఇంప్రూవ్ చేయడానికి, ఫంక్షన్, పేషెంట్ యొక్క ఫంక్షన్ నార్మల్ గా ఉండటానికి, అండ్ ఇండిపెండెన్స్, పేషెంట్ వ్యక్తిగతంగా తనంతట తాను నడవడానికి ఈ ప్రిఫిక్స్ ఎల్ లో ఉన్న ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ డివైజెస్ వస్తువులు ఉపయోగపడతాయి. నౌ ఆర్థోటిక్ డివైజెస్ అనగా ఆర్థోటిక్ డివైజెస్ సపోర్ట్ ఆర్ స్టెబిలైజ్ బాడీ పార్ట్స్. ఈ ఆర్థోటిక్ వస్తువులు సపోర్ట్ ఆర్ స్టెబిలైజ్ బాడీ పార్ట్స్, శరీర అవయవాలకి సపోర్ట్ గా ఉండడానికి ఉపయోగపడతాయండి ఆర్థోటిక్ డివైజెస్. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్. వీటికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే రిస్ట్ బ్రేస్, మణికట్టు బ్రేస్ అండి. నీ బ్రేస్, మోకాలుకి వేసే బ్రేస్. యాంకిల్ సపోర్ట్, యాంకిల్ కి సపోర్ట్ గా ఉండే సపోర్ట్స్ అండి. నెక్స్ట్ స్పైనల్ సపోర్ట్, సో వెన్నుపూసకి సపోర్ట్ గా ఉండే బ్రేస్ అండి. ఇవన్నీ కూడా శరీర అవయవాలకు సపోర్ట్ గా ఉండటానికి ఉపయోగిస్తారు. ఓకే, ఈ వస్తువులన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయండి ఈ ప్రిఫిక్స్ లో. నెక్స్ట్ యూజెస్, ఉపయోగాలు ఏంటంటే ఆర్థోటిక్ డివైజెస్ హెల్ప్. ఆర్థోటిక్ డివైజెస్ ఎలా సహాయపడతాయంటే ఇంప్రూవ్ జాయింట్ స్టెబిలిటీ. ఈ ఆర్థోటిక్ డివైజెస్ వల్ల జాయింట్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుందండి. రెడ్యూస్ పెయిన్, నొప్పి తగ్గుతుంది పేషెంట్ కి. ప్రివెంట్ ఇంజురీ, గాయాలు అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు ఆర్థోటిక్ డివైజెస్ వల్ల. అండ్ నెక్స్ట్
సపోర్ట్ రిహాబిలిటేషన్, పేషెంట్ తిరిగి కోలుకోవడానికి. సపోర్ట్ రిహాబిలిటేషన్, పేషెంట్ తిరిగి కోలుకోవడానికి ఈ ఆర్థోటిక్ డివైజెస్ ఉపయోగపడుతుంది. తెలుసుకోండి. ప్రోస్థెటిక్ డివైజెస్, ప్రోస్థెటిస్ రీప్లేస్ మిస్సింగ్ బాడీ పార్ట్స్. ఈ ప్రోస్థెటిక్ వస్తువులు అనేవి రీప్లేస్ మిస్సింగ్ బాడీ పార్ట్స్ ఏవైనా మిస్ అయితే వాటికి సహాయకరంగా ఉండటానికి ఈ ప్రోస్థెటిక్ డివైజెస్ ఉపయోగపడుతుంది. ప్రోస్థెటిక్ డివైజెస్ రీప్లేస్ మిస్సింగ్ బాడీ పార్ట్స్ ఏదైనా మిస్ అయితే వాటికి సహాయంగా ఉండటానికి ప్రోస్థెటిక్ డివైజెస్ ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ అండి, ఆర్టిఫిషియల్ కాళ్ళు చేతులు. ప్రోస్థెటిక్ హ్యాండ్, ప్రోస్థెటిక్ తో తయారు చేయబడిన ఆర్టిఫిషియల్ చెయ్యి. ప్రోస్థెటిక్ లెగ్, ప్రోస్థెటిక్ తో తయారు చేయబడిన ఆర్టిఫిషియల్ లెగ్. బ్రెస్ట్ ప్రోథసిస్, ఇవన్నీ కూడా ప్రోస్థెటిక్ డివైజెస్ అండి. ఇవన్నీ కూడా ఈ ప్రిఫిక్స్ లో కవర్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ బెనిఫిట్స్, ఈ ప్రోస్థెటిక్ డివైజెస్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రోస్థెటిక్ డివైజెస్ అనేవి ఇట్ విల్ ఇంప్రూవ్ మొబిలిటీ, మనిషి మొబిలిటీ, శరీరం కదలటానికి ఉపయోగపడుతుందండి. ఫంక్షనాలిటీ, అతని యొక్క ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోస్థెటిక్ డివైజెస్ ఉపయోగపడతాయి. నా క్వాలిటీ ఆఫ్ లైఫ్, పర్సన్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోస్థెటిక్ డివైజెస్ ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ప్రిఫిక్స్ ఎల్లో కవర్ అవుతాయండి, ప్రోస్థెటిక్ డివైజెస్ అన్ని కూడా. ఓకే, ఆర్థోటిక్ మరియు ప్రోస్థెటిక్ డివైజెస్ వస్తువులన్నీ కూడా ప్రిఫిక్స్ ఎల్ అనే కోడ్ కింద వస్తాయండి. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎల్ కోడ్స్. ఎల్ కోడ్స్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ డివైజెస్. ఈ ఎల్ కోడ్స్ అనేవి ఎలా సపోర్ట్ గా ఉంటాయంటే డాక్యుమెంటేషన్ కోసం సపోర్ట్ గా ఉంటాయి, అండ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ డివైజెస్, వివిధ రకాల డివైజెస్ ని రీఎంబర్స్మెంట్ చేసుకోవడానికి, దట్ ఆర్ ఆఫ్టన్ కస్టమైజ్డ్ ఫర్ ఇండివిజువల్ పేషెంట్స్ కి కస్టమైజ్ చేసుకోవడానికి సపోర్ట్ గా ఈ ఎల్ కోడ్స్ ఉపయోగపడతాయండి. నౌ ప్రిఫిక్స్ ఎం, మెడికల్ సర్వీసెస్ అండి. ప్రిఫిక్స్ ఎం అనగా మెడికల్ సర్వీసెస్ గా ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు. ప్రిఫిక్స్ ఎం అండి. ద ప్రిఫిక్స్ ఎం అనగా రిప్రజెంట్స్ సెర్టైన్ మెడికల్ సర్వీసెస్. ఈ ప్రిఫిక్స్ ఎం అనగా అర్థం ఏంటంటే ఈ కోడ్ దేనికి ఉపయోగపడుతుందంటే సెర్టైన్ మెడికల్ సర్వీసెస్, మెడికల్ గా ఏదైనా సేవలు అందించిన అండ్ హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైనా ఉపయోగించిన వాటికి ప్రిఫిక్స్ ఎం ఉపయోగిస్తారండి మెడికల్ కోడింగ్ లో. నో పర్పస్, కారణం ఏంటంటే ప్రిఫిక్స్ ఎం కోడ్స్ మే యూజ్డ్ ఫర్. ఈ ప్రిఫిక్స్ ఎం కోడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే ప్రిఫిక్స్ ఎం కోడ్స్ మే యూజ్డ్ ఫర్, ఎందుకు ఉపయోగిస్తారంటే స్పెషలైజ్డ్ మెడికల్ సర్వీసెస్. పేషెంట్కి ఏదైనా స్పెషలైజ్డ్ మెడికల్ సర్వీసెస్ చేసినప్పుడు సపోర్ట్ గా ఈ ప్రిఫిక్స్ ఎం కోడ్స్ ఉపయోగపడతాయి. మెడికల్ సప్లీస్, పేషెంట్కి ఏదైనా మెడికల్ సప్లీస్ ఉపయోగించినప్పుడు ప్రిఫిక్స్ ఎం యూజ్ చేస్తారండి. హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా ప్రొడక్ట్స్ పేషెంట్కి ఉపయోగిస్తే వాటికి ప్రిఫిక్స్ ఎం అనే కోడ్స్ ని ఉపయోగిస్తారు స్టార్టింగ్ లెటర్. దీస్ కోడ్స్ హెల్ప్ రిపోర్ట్ సర్వీస్. ఈ కోడ్స్ ద్వారా ఏ సర్వీస్ పేషెంట్ కి అందిందో రిపోర్ట్ చేయడానికి సహాయపడతాయి. దట్ ఆర్ నాట్ ఫుల్లీ రిప్రజెంటెడ్ బై అదర్ హెచ్సిపిసిఎస్ కేటగిరీస్. ఇవి మిగతా హెచ్సిపిసిఎస్ కేటగిరీస్ లో ఉండవు కాబట్టి ప్రిఫిక్స్ ఎం కోడ్ ద్వారా ఈ స్పెషలైజ్డ్ మెడికల్ సర్వీసెస్ కానీ, మెడికల్ సప్లీస్ కానీ, హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కానీ వీటికి కోడింగ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. నా ఇంపార్టెన్స్, ఎం కోడ్ సపోర్ట్స్ యాక్యురేట్ రిపోర్టింగ్. ఎం కోడ్స్ అనేవి యాక్యురేట్ రిపోర్టింగ్ చేయడానికి సపోర్ట్ గా ఉంటాయి ఆఫ్ యూనిక్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్. సో ప్రత్యేకమైన హెల్త్ కేర్ సర్వీసెస్ విషయంలో కానీ అండ్ ప్రొడక్ట్స్ విషయంలో కానీ ఈ ఎం కోడ్స్ అనేది సపోర్ట్ గా ఉంటుంది. ప్రిఫిక్స్ పి అండి. ప్రిఫిక్స్ పి అనగా పాథాలజీ అండ్ లాబొరేటరీ సర్వీసెస్. ప్రిఫిక్స్ పి అనగా పాథాలజీ మరియు లాబొరేటరీ సర్వీసెస్. ద ప్రిఫిక్స్ పి రిలేట్స్ టు పాథాలజీ అండ్ లాబొరేటరీ సర్వీసెస్. ప్రిఫిక్స్ పి అనగా పాథాలజీ మరియు
లాబొరేటరీ సర్వీసెస్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. లాబొరేటరీ టెస్టింగ్, ఇక్కడ లాబొరేటరీ టెస్టింగ్ అనేది ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ డయాగ్నోసిస్. ఈ లాబొరేటరీ టెస్టింగ్ అనేది వ్యాధిని నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్, పేషెంట్ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా లాబొరేటరీ రిపోర్ట్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు కూడా ఈ లాబొరేటరీ సర్వీసెస్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. ఓకే, డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్, డయాగ్నోసిస్ కొరకు ట్రీట్మెంట్ ప్లానింగ్ కొరకు సపోర్ట్ గా ఈ ప్రిఫిక్స్ పి ఉపయోగపడుతుంది. ఓకే, సర్వీసెస్ కవర్డ్. ఏ సర్వీసెస్ కవర్ అవుతాయంటే ప్రిఫిక్స్ ఎం కింద ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్. ఈ ప్రిఫిక్స్ ఎం లో బ్లడ్ టెస్ట్, అన్ని రకాల బ్లడ్ టెస్టింగ్లు కవర్ అవుతాయండి. టిష్యూ అనలైసిస్, టిష్యూ అంటే కణజాలాన్ని పరీక్షించే అన్ని రకాల పరీక్షలు కూడా ప్రిఫిక్స్ ఎం లో కవర్ అవుతాయి. డయాగ్నోస్టిక్ లాబొరేటరీ ప్రొసీజర్స్, వ్యాధిని నిర్ధారించే లాబొరేటరీ టెస్టులు కూడా, ప్రొసీజర్స్ కూడా ప్రిఫిక్స్ ఎం ద్వారా కవర్ అవుతాయండి. స్పెషలైజ్డ్ పాథాలజీ ఎగ్జామినేషన్స్, స్పెషలైజ్డ్ గా ఉండే కొన్ని పాథాలజీ వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడే ఎగ్జామినేషన్స్ అన్ని కూడా, పరీక్షలు అన్ని కూడా ప్రిఫిక్స్ ఎం లో కవర్ అవుతాయండి. ఇంపార్టెన్స్, పాథాలజీ అండ్ లాబొరేటరీ సర్వీసెస్ హెల్ప్. పాథాలజీ మరియు లాబొరేటరీ సర్వీసెస్ అనేవి ఎలా సహాయపడతాయంటే డయాగ్నోస్ డిసీజ్, వ్యాధిని గుర్తించడానికి సహాయపడతాయి. మానిటర్ ట్రీట్మెంట్ ని పరీక్షించడానికి, మానిటర్ చేయడానికి సహాయపడతాయి. ఎవాల్యుయేట్ పేషెంట్ హెల్త్, పేషెంట్ యొక్క హెల్త్ ని పరీక్షించడానికి సహాయపడతాయి. యాక్యురేట్ కోడింగ్, కరెక్ట్ గా కోడింగ్ చేయడం ద్వారా ఎన్ష్యూర్ ప్రాపర్ రియంబర్స్మెంట్ ఫర్ లాబొరేటరీ సర్వీసెస్. యాక్యురేట్ కోడింగ్ ఎన్ష్యూర్స్ ప్రాపర్ రియంబర్స్మెంట్ ఫర్ లాబొరేటరీ సర్వీసెస్. ఏదైతే లాబొరేటరీ సర్వీసెస్ చేశారో ఆ చేసిన లాబొరేటరీ సర్వీసెస్ కి ప్రాపర్ గా రియంబర్స్మెంట్ అందడానికి ఈ ప్రిఫిక్స్ సహాయపడుతుందండి. ప్రిఫిక్స్ క్యూ ఇస్ టెంపరరీ అండ్ మిస్సెల్లేనియస్ కోడ్స్. ప్రిఫిక్స్ క్యూ అనేది టెంపరరీ మరియు మిస్సెల్లేనియస్ కోడ్స్ అండి. ద ప్రిఫిక్స్ క్యూ ఈస్ యూజ్డ్ ఫర్ టెంపరరీ అండ్ మిస్సెల్లేనియస్ హెల్త్ కేర్ సర్వీసెస్. టెంపరరీగా చేసిన మరియు మిస్సెల్లేనియస్ గా చేసిన హెల్త్ కేర్ సర్వీసెస్ కి ఈ ప్రిఫిక్స్ క్యూ అనే పదాన్ని ఉపయోగిస్తారండి, లెటర్ ను ఉపయోగిస్తారు. ఓకే, పర్పస్. క్యూ కోడ్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ ఫర్. ఈ క్యూ కోడ్స్ అనేవి ఫ్లెక్సిబిలిటీని అందిస్తాయండి. వీటికంటే హెల్త్ కేర్ చేంజెస్ ర్యాపిడ్లీ, ఆరోగ్య వ్యవస్థ చాలా ఫాస్ట్ గా చేంజెస్ ఏర్పడుతుందండి. హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా చేంజెస్ ఏర్పడుతున్నాయి. దీంట్లో న్యూ ప్రొసీజర్స్, ఆరోగ్య వ్యవస్థలో కొత్త ప్రొసీజర్స్ కానీ, న్యూ ప్రొడక్ట్స్ కానీ మే రిక్వైర్ కోడింగ్ బిఫోర్ పర్మనెంట్ HCPCS కోడ్స్ ఆర్ ఎస్టాబ్లిష్. HCPCS కోడ్స్ అన్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వకముందు ఈ హెల్త్ కేర్ అనేది న్యూ ప్రొసీజర్స్, న్యూ ప్రొడక్ట్స్ రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి క్యూ కోడ్స్ హెల్ప్ బ్రిడ్జ్ దిస్ గ్యాప్. ఈ క్యూ కోడ్స్ అనేవి ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లా సహాయపడతాయండి. క్యూ కోడ్స్ అనేవి ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఒక బ్రిడ్జ్ లాగా సహాయపడతాయండి. నెక్స్ట్ ఇంపార్టెన్స్. ఈ క్యూ కోడ్స్ యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్. దీస్ కోడ్స్ అలౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్. ఈ కోడ్స్ ద్వారా ఇట్ విల్ అలౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు ఎలా సహాయపడుతున్నాయి అంటే ఈ కోడ్స్ అన్ని కూడా టు రిపోర్ట్ ఇన్నోవేటివ్ సర్వీసెస్. ఏదైనా ఇన్నోవేటివ్ సర్వీసెస్ చేస్తే రిపోర్ట్ చేయడానికి ఈ క్యూ ప్రిఫిక్స్ ఉపయోగపడుతుందండి. వైల్ పర్మనెంట్ కోడింగ్ సొల్యూషన్స్ ఆర్ డెవలప్డ్, పర్మనెంట్ కోడింగ్ డెవలప్ చేసేదాకా సపోర్ట్ గా ఉండడానికి ఈ క్యూ కోడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ప్రిఫిక్స్ ఆర్ రేడియాలజీ సర్వీసెస్. ప్రిఫిక్స్ ఆర్ రేడియాలజీ సర్వీసెస్ అండి. ద ప్రిఫిక్స్ ఆర్ రిలేటెడ్ టు రేడియాలజీ సర్వీసెస్. ప్రిఫిక్స్ ఆర్ అనేది రేడియాలజీకి సంబంధించిన సర్వీసెస్ ఇవి. అండ్ సర్టెన్ ఇమేజింగ్ ప్రొసీజర్స్. ఈ ప్రిఫిక్స్ ఆర్ లో కొన్ని రకాల ఇమేజింగ్ ప్రొసీజర్స్ అనేవి ఉపయోగిస్తారు. ఉపయోగిస్తారండి. సర్వీసెస్ కవర్డ్. ప్రిఫిక్స్ ఆర్ అనే రేడియాలజీ సర్వీసెస్ లో ఏ సేవలు అందుతాయంటే పేషెంట్స్ కి
ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్, ఈ ప్రిఫిక్స్ ఆర్లో అందబడే సర్వీసెస్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే డయాగ్నోస్టిక్ ఇమేజింగ్, వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ఇమేజింగ్ టెక్నిక్స్ అన్ని కూడా ఉంటాయి. మానిటర్ ట్రీట్మెంట్ని మానిటర్ చేయటం. ఎవాల్యుయేట్ ఇంజురీస్ని పరీక్షించడం. ప్రాపర్ కోడింగ్ చేయడం ద్వారా యాక్యురేట్ రియంబర్స్మెంట్ అండ్ డాక్యుమెంటేషన్, కరెక్ట్గా రియంబర్స్మెంట్ పొందొచ్చు, డాక్యుమెంటేషన్ కూడా ప్రాపర్గా పొందడానికి సహాయపడతాయండి. నో ప్రిఫిక్స్ ఎస్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కోడ్స్ అండి. ప్రిఫిక్స్ ఎస్ అనగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కోడ్స్. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కోడ్స్ కి ఎగ్జాంపుల్ అండి. ద ప్రిఫిక్స్ ఎస్ ఈజ్ యూజ్డ్ ప్రైమరీలీ, ఈ ప్రిఫిక్స్ ఎస్ అనే పదాన్ని, ఈ కోడ్ ని యూజ్డ్ ప్రైమరీలీ బై ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఈ ప్రిఫిక్స్ ఎస్ ని ఎక్కువగా ఎవరు ఉపయోగిస్తారంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉపయోగిస్తాయండి. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువగా ఉపయోగిస్తాయి. పర్పస్, ప్రిఫిక్స్ ఎస్ యొక్క పర్పస్ ఏంటంటే ఎస్ కోడ్స్ ఐడెంటిఫై సర్వీసెస్. ఎస్ కోడ్స్ ద్వారా సర్వీసెస్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. దట్ మే నాట్ బి రికగ్నైజ్డ్ బై మెడికేర్ ద్వారా ఏదైతే రికగ్నైజ్ చేయలేమో, బట్ ఆర్ యాక్సెప్టెడ్ బై సర్టైన్ కమర్షియల్ ఇన్సూర్స్. కమర్షియల్ గా ఏవైతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళు ఈ ప్రిఫిక్స్ ఎస్ అనే ద్వారా కొన్ని రకాల సర్వీసెస్ ని అదనంగా అందిస్తారండి. ఓకే, ఎస్ కోడ్స్ ఐడెంటిఫై సర్వీసెస్ మే నాట్ బి రికగ్నైజ్డ్ బై మెడికేర్. ఇవి మెడికేర్ ద్వారా రికగ్నైజ్ అవ్వకపోయినా బట్ ఆర్ యాక్సెప్టెడ్ బై సర్టైన్ కమర్షియల్ ఇన్సూర్స్, అంటే కొన్ని రకాల కమర్షియల్ గా ఉండే ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ఎస్ ప్రిఫిక్స్ ని ఎక్కువగా యూజ్ చేసి సర్వీసెస్ అందిస్తాయండి. ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే సర్వీసెస్ మే ఇంక్లూడ్, ఈ సర్వీసెస్ ఏమొందుతాయంటే దీంట్లో ఎస్ స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ అండి. పేషెంట్ కి అందే ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ దీంట్లో కవర్ అవుతాయి ప్రిఫిక్స్ ఎస్ లో. అడిషనల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్, అదనంగా పేషెంట్ కి ఏదైనా హెల్త్ కేర్ ప్రోగ్రామ్ చేయడానికి సహాయంగా ఈ ప్రిఫిక్స్ ఎస్ కోడ్స్ ఉపయోగపడతాయి. నౌ ప్రైవేట్ ఇన్సూరెన్స్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన స్పెసిఫిక్ ప్రొసీజర్స్ అనేవి దీంట్లో యాడ్ అవుతాయండి. నౌ ఇంపార్టెన్స్, ప్రిఫిక్స్ ఎస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మెడికల్ కోడర్స్ వర్కింగ్ విత్ కమర్షియల్ ఇన్సూరెన్స్ ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్ ఎస్ కోడ్స్. ఎవరైతే మెడికల్ కోడర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కమర్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో కనుక వర్క్ చేస్తే లేదా వాళ్ళకి కోడింగ్ చేసేటప్పుడు ఈ ఎస్ కోడ్స్ చాలా ఉపయోగపడతాయండి. ఎస్ కోడ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మెడికల్ కోడర్ గా మనకి. నో ప్రిఫిక్స్ టి స్టేట్ మెడికైడ్ కోడ్స్. ఈ ప్రిఫిక్స్ టి అనగా మెడికైడ్ కోడ్స్ కి ఎగ్జాంపుల్ అండి. ద ప్రిఫిక్స్ టి ఈజ్ యూజ్డ్ ప్రైమరీలీ ఫర్ మెడికైడ్ ప్రోగ్రామ్స్. ఈ ప్రిఫిక్స్ టి ని ముఖ్యంగా మెడికైడ్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగిస్తారండి. పర్పస్, టీ కోడ్స్ అలౌ స్టేట్ మెడికైడ్ ప్రోగ్రామ్స్. సో స్టేట్ మెడికైడ్ ప్రోగ్రామ్స్ ని అలౌ చేయడానికి టు రిపోర్ట్ సర్వీసెస్ దట్ మే నాట్ బి కవర్డ్ అండర్ స్టాండర్డ్ హెచ్సిపిసిఎస్ కేటగిరీస్. ఏవైతే స్టాండర్డ్ హెచ్సిపిసిఎస్ కేటగిరీలో సేవలు అందవో అటువంటి వాటికి సపోర్ట్ గా ఉండటానికి ఈ ప్రిఫిక్స్ టీ కోడ్స్ ఉపయోగపడతాయండి. ఎగ్జాంపుల్స్ సర్వీసెస్ మే ఇంక్లూడ్, ఈ ప్రిఫిక్స్ టీ కింద అందే సర్వీసెస్ ఏంటంటే కమ్యూనిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అండి. ఈ ప్రిఫిక్స్ టీ కింద కమ్యూనిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ అందించబడతాయి. స్పెషలైజ్డ్ స్టేట్ ఫండెడ్ ప్రోగ్రామ్స్, ప్రత్యేకమైన స్టేట్ ఫండెడ్ రాష్ట్రానికి సంబంధించిన ఫండ్ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన సమాచారం ఈ టీ అనే ప్రిఫిక్స్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ కేర్ సర్వీసెస్, ఎవరికైతే దీర్ఘకాలిక కేర్ ఇవ్వాలి, అటువంటి వాళ్ళకి సేవ చేయాలి, అటువంటి సర్వీసెస్ కి సపోర్ట్ గా ప్రిఫిక్స్ టీ ఉపయోగపడుతుంది. నౌ ఇంపార్టెన్స్, ఈ ప్రిఫిక్స్ టీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే టీ కోడ్స్ సపోర్ట్స్ హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ టీ కోడ్స్ అనేవి హెల్త్ కేర్ సర్వీసెస్ కి సపోర్ట్ గా ఉంటాయి. టైలర్ టు స్టేట్ మెడికేడ్ రిక్వైర్మెంట్స్, స్టేట్ మెడికేడ్ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా ఉంటాయండి. నౌ ప్రిఫిక్స్ వి,
విజన్ సర్వీసెస్ అండ్ సప్లీస్. ఈ ప్రిఫిక్స్ వి అనేది ఈ పదానికి అర్థం ఏంటంటే విజన్ సర్వీసెస్ కంటికి సంబంధించిన సేవలు అండ్ ఐ సప్లీస్ అండి కంటికి సంబంధించిన సప్లీస్ అందించడం. ద ప్రిఫిక్స్ వి, ఇక్కడ ప్రిఫిక్స్ వి అనే పదం రిలేటెడ్ టు విజన్. దీనికి సంబంధించిన ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు విజన్, కంటికి సంబంధించింది. విజన్ కేర్ అండ్ ఆప్థాల్మిక్ సర్వీసెస్ అండి. దీంట్లో పూర్తిగా విజన్ కేర్, కంటికి సంబంధించిన కేర్ కానీ అండ్ ఆప్థాల్మిక్ సర్వీసెస్, కంటికి సంబంధించిన సేవలు కానీ దీంట్లో పొందుపరచబడి ఉంటాయి. నౌ సర్వీసెస్ కవర్డ్. సర్వీసెస్ కవర్డ్. ఏ సర్వీసెస్ దీంట్లో కవర్ అయి ఉంటాయంటే ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలంటే సర్వీసెస్ కవర్డ్. ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవాలంటే ఐ గ్లాసెస్ అండి. నెక్స్ట్ ఐ గ్లాసెస్ దీంట్లో కవర్ అవుతాయి. కాంటాక్ట్ లెన్సెస్, కాంటాక్ట్ లెన్సెస్ దీంట్లో కవర్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఐస్, ఆర్టిఫిషియల్ కన్ను. విజన్ కరెక్షన్ సప్లీస్, కంటి చూపుని కరెక్షన్ చేసే వస్తువులు, ఇవన్నీ కూడా దీంట్లో ఈ ప్రిఫిక్స్ లో కవర్ అవుతాయండి. నౌ ఇంపార్టెన్స్. విజన్ సర్వీసెస్ ఇంప్రూవ్స్. విజన్ సేవల ద్వారా వీ కెన్ ఇంప్రూవ్. పేషెంట్స్ కి ఇంప్రూవ్ అవ్వచ్చు అంటే విజువల్ ఫంక్షన్ అండి. పేషెంట్ యొక్క విజువల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి విజన్ సర్వీసెస్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ డైలీ యాక్టివిటీస్. పేషెంట్ డైలీ యాక్టివిటీస్ లో సహాయకరంగా ఈ విజన్ ఫంక్షన్స్ ఉంటాయి. విజన్ సంబంధించిన హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. పేషెంట్ యొక్క నాణ్యమైన జీవితాన్ని పొందడానికి, క్వాలిటీ లైఫ్ ని పేషెంట్ జీవించడానికి సపోర్ట్ గా ఉంటాయి. సో మెనీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్, చాలా రకాల ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దే రిక్వైర్ హెచ్సిపిసిఎస్ కోడింగ్. వాళ్ళు ఖచ్చితంగా హెచ్సిపిసిఎస్ కోడింగ్ అవసరం అండి. ఫర్ విజన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, విజన్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉపయోగించడానికి ఈ విజన్ రిలేటెడ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్ ని ఉపయోగిస్తాయండి ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ కూడా చాలా వరకు. ప్రాక్టికల్ హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఎగ్జాంపుల్. ప్రాక్టికల్ గా హెచ్సిపిసిఎస్ కోడింగ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అండర్స్టాండింగ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకోవటం వల్ల కోడింగ్ అనేది, హెచ్సిపిసిఎస్ కోడింగ్ అనేది హెల్ప్ స్టూడెంట్స్ అప్లై హెచ్సిపిసిఎస్ కోడింగ్ కాన్సెప్ట్ ఎఫెక్టివ్లీ. స్టూడెంట్స్ హెచ్సిపిసిఎస్ కాన్సెప్ట్స్ ని ఎఫెక్టివ్ గా నేర్చుకోవడానికి మెడికల్ కోడర్కి సపోర్ట్ గా ఉంటుందండి ప్రాక్టికల్ గా. ఓకే, ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కొన్ని తెలుసుకుందాం హెచ్సిపిసిఎస్ కోడింగ్ గురించి. ఎగ్జాంపుల్ 1, A0428. A0428 కోడ్ వచ్చేసి A0428 అనే కోడ్. ఈ A0428 దానికి డిస్క్రిప్షన్ అర్థం ఏంటంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఏ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ అని చెప్పుకున్నాం. బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ట్రాన్స్పోర్టేషన్ కి ఈ ఏ అనే పదం అర్థం అండి. 0428 అనేది కోడ్ అండి, అంబులెన్స్ కోడ్ అది. ఓకే, ఏ ట్రాన్స్పోర్టేషన్ కి కోడింగ్ ఎగ్జాంపుల్. 0428 అనేది బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ కి ఎగ్జాంపుల్ అండి. సర్వీసెస్. ఈ కోడ్ ద్వారా ఎటువంటి సేవలు అందుతాయంటే సర్వీసెస్ ప్రొవైడ్. ఏ పేషెంట్ రిక్వైర్స్ నాన్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్టేషన్. ఎవరైతే నాన్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్టేషన్ పేషెంట్ గారికి అవసరమో అటువంటి వాళ్ళకి బిట్వీన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అందేటప్పుడు పేషెంట్ ని నాన్ ఎమర్జెన్సీ కింద ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి ఈ కోడింగ్ సరిపోతుందండి. నౌ కేటగిరీ. ప్రిఫిక్స్ ఏ. ప్రిఫిక్స్ ఏ అనగా ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెడికల్ సర్వీసెస్. ప్రిఫిక్స్ ఏ అనే పదానికి అర్థం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెడికల్ సర్వీస్ అని అర్థం అండి. ఇంపార్టెన్స్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే యూజ్డ్ ఫర్ డాక్యుమెంటేషన్. ఈ కేటగిరీకి సంబంధించిన కోడింగ్ ని ఎందుకు ఉపయోగిస్తారంటే డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి అండ్ బిల్లింగ్ చేయడానికి. అంబులెన్స్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్. ఎవరికైనా పేషెంట్ కి అంబులెన్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ చేస్తే ఆ చేసిన దానికి డాక్యుమెంటేషన్ రాసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి అండ్ బిల్డింగ్ చేసుకోవడానికి సపోర్ట్ గా ఈ ఏ కోడింగ్ అనేది, దీని పక్కన కోడ్స్ అనేవి సహాయపడతాయండి. నా ఎగ్జాంపుల్ 2. E0114 అనగా కోడ్ E0114 డిస్క్రిప్షన్ ఏంటంటే
అడ్జస్టబుల్ అండర్ ఆర్మ్ క్రచెస్, అడ్జస్టబుల్ గా ఉండే అండర్ ఆర్మ్ క్రచెస్ కి ఎగ్జాంపుల్ అండి E0114 అనేది. సర్వీసెస్ ప్రొవైడెడ్, ఈ E0114 అనే కోడ్ కి ఏ సేవలు అందుతాయంటే ఈ కోడ్ ద్వారా ఏ పేషెంట్ రికవరింగ్ ఫ్రమ్ లెగ్ ఇంజరీ, ఎవరైనా ఒక పేషెంట్ లెగ్ ఇంజరీ నుంచి రికవర్ అవుతుంటే రిసీవ్స్ క్రచెస్, ఈ క్రచెస్ యూజ్ చేయడం వల్ల ఫర్ మొబిలిటీ సపోర్ట్, ఆ పేషెంట్ కి మొబిలిటీ కదలడానికి సపోర్ట్ గా క్రచెస్ ఉపయోగపడతాయండి. ఓకే, పేషెంట్ ఇంజరీ అయింది, త్వరగా కోలుకుంటున్నాడు, ఆ కోలుకునే సమయంలో క్రచెస్ అనేవి పేషెంట్ కి సపోర్ట్ గా ఉపయోగపడతాయి. దీనికి E0114 అనే కోడ్ 4 అనే కోడ్ ను ఉపయోగిస్తామండి. క్రచెస్ ఫర్ మొబిలిటీ సపోర్ట్, పేషెంట్ కదలడానికి సపోర్ట్ గా ఈ E0114 అనేవి ఉపయోగపడతాయి. నౌ సర్వీసెస్ ప్రొవైడ్, తర్వాత కేటగిరీ ఈ, కేటగిరీ ప్రిఫిక్స్ ఈ. సో డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అండి, డిఎంఈ అంటారు. ప్రిఫిక్స్ ఈ అంటే అర్థం ఏంటంటే, ప్రిఫిక్స్ ఈ అనే పదానికి అర్థం డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అని అర్థం. ప్రిఫిక్స్ ఈ అనే పదానికి అర్థం. ఇంపార్టెన్స్, ఈ ప్రిఫిక్స్ ఈ అనే పదం యొక్క ప్రాముఖ్యత సపోర్ట్స్ రియంబర్స్మెంట్, రియంబర్స్మెంట్ కి సపోర్ట్ గా ఉంటుంది. ఫర్ మొబిలిటీ అసిస్టెంట్ సర్వీసెస్, ఏదైనా కదలటానికి అసిస్టెంట్ గా సర్వీసెస్ అందించడానికి ఈ ప్రిఫిక్స్ ఈ సహాయపడుతుందండి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఎగ్జాంపుల్ 3 J1885, J1885 అనగా డిస్క్రిప్షన్ ఇంజెక్షన్ కెటరోలాక్ థ్రోమిథమైన్, కెటరోలాక్ థ్రోమిథమైన్ అనే ఇంజెక్షన్ ఏదైతే ఉందో దీనికి ఎగ్జాంపుల్ J1885 అండి. J1885 సర్వీసెస్ ప్రొవైడెడ్, ఈ J1885 కింద ఏ సేవలు అందుతాయంటే, ఈ J1885 కింద ఏ సర్వీసెస్ అందుతాయంటే, ఏ సేవలు అందుతాయంటే ఏ పేషెంట్ రిసీవ్స్ అండ్ ఇంజెక్టబుల్ పెయిన్ మెడికేషన్. ఈ J1885 ద్వారా ఏ పేషెంట్ రిసీవ్స్ అండ్ ఇంజెక్టబుల్ పెయిన్ మెడికేషన్స్, ఇంజెక్షన్ ద్వారా చేసే పెయిన్ మెడికేషన్స్ అన్ని ఈ J1885 ఇంజెక్టబుల్ పెయిన్ మెడికేషన్స్ అన్ని కూడా ఈ J1885 ద్వారా అందుతాయి. ఇన్ హెల్త్ కేర్ ఫెసిలిటీలో అందుతాయండి. నెక్స్ట్ కేటగిరీ ప్రిఫిక్స్ జే, కేటగిరీ ప్రిఫిక్స్ జే అనగా ఇంజెక్టబుల్ డ్రగ్స్ అండ్ మెడికేషన్స్, ఇంజెక్షన్ ద్వారా చేసే డ్రగ్స్ మరియు మెడికేషన్స్ అండి ప్రిఫిక్స్ జే కింద వస్తాయి. ప్రిఫిక్స్ జే అనగా ఇంజెక్టబుల్ డ్రగ్స్ అండ్ మెడికేషన్స్, ఇంజెక్షన్ ద్వారా చేసే డ్రగ్స్ మరియు మెడికేషన్స్ అన్ని కూడా ప్రిఫిక్స్ జే కింద వస్తాయండి. ఇంపార్టెన్స్, ఈ ప్రిఫిక్స్ జే యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అలో సపరేట్ రిపోర్టింగ్, సపరేట్ గా ఏదైనా రిపోర్టింగ్ చేయడానికి కానీ, డ్రగ్స్ సంబంధించిన సమాచారం, మెడికేషన్ సంబంధించిన సమాచారం రిపోర్టింగ్ చేయడానికి, అండ్ రియంబర్స్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటెడ్ మెడికేషన్స్, ఏవైనా మెడికేషన్స్ అడ్మినిస్టర్ చేస్తే అది రియంబర్స్మెంట్ కోసం సపోర్ట్ గా ఈ ప్రిఫిక్స్ జే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 L3908 డిస్క్రిప్షన్. L3908 అంటే రిస్ట్ హ్యాండ్ ఆర్థోసిస్. L3908 అంటే అర్థం ఏంటంటే రిస్ట్ హ్యాండ్ ఆర్థోసిస్ అని అర్థం అండి. సర్వీసెస్ ప్రొవైడ్, ఈ L3908 లో ఏ సర్వీసెస్ అందుతాయంటే ఈ కోడింగ్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్, ఈ L3908 లో ఏ సేవలు అందుతాయంటే ఏ పేషెంట్ విత్ ఏ రిస్ట్ ఇంజురీ, ఒక పేషెంట్ కి రిస్ట్ ఇంజురీ కనుక అయితే రిసీవ్ ఏ సపోర్టివ్ బ్రేస్, అతనికి ఒక సపోర్టివ్ బ్రేస్ ని మనం సపోర్ట్ గా అందించవచ్చు. అటువంటి సపోర్టివ్ బ్రేస్ కనుక పేషెంట్ కి ఇస్తే రిస్ట్ కి, దానికి కోడింగ్ మనం L3908 అనే కోడ్ ని ఉపయోగించాలండి. L3908 అనే కోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఇంపార్టెన్స్, సో ప్రిఫిక్స్ ఎల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సపోర్ట్స్ ట్రీట్మెంట్ కి సపోర్ట్ గా ప్రిఫిక్స్ ఎల్ ఉపయోగపడుతుంది. స్టెబిలైజేషన్, పేషెంట్ స్టెబిలైజేషన్ గా ఉండటానికి, పేషెంట్ స్టేబుల్ గా ఉండటానికి సపోర్ట్ గా ప్రిఫిక్స్ ఎల్ ఉపయోగపడుతుంది. అండ్ రిహాబిలిటేషన్,
పేషెంట్స్ ని వాళ్ళకున్న కండిషన్స్ నుంచి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రిఫిక్స్ ఎల్ ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ 5 గురించి తెలుసుకుందాం. G0123 ఎగ్జాంపుల్ 5 తెలుసుకుందాం. కోడ్ వచ్చేసి G0123 కోడ్ అని. G0123 కోడ్ అనగా డిస్క్రిప్షన్. G0123 కోడ్ అనగా డిస్క్రిప్షన్ ఏంటంటే కొలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్. కొలాన్ అంటే ప్రేగులు, రెక్టల్ అంటే రెక్టం అండి. ప్రేగులు మరియు రెక్టంలో క్యాన్సర్ ని స్క్రీనింగ్ చెక్ చేయడానికి చేసే సేవలను ఏమంటారంటే G0123 కోడ్ ఉపయోగిస్తారండి. నౌ సర్వీసెస్ ప్రొవైడెడ్. ఈ కోడ్ ద్వారా ఏ సేవలు అందుతాయంటే సర్వీసెస్ ప్రొవైడ్. ఈ కోడ్ ద్వారా ఏ సేవలు అందుతాయంటే ప్రివెంటివ్ క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ ని నివారించడానికి చేసే పరీక్ష పర్ఫార్మ్డ్ అకార్డింగ్ టు హెల్త్ కేర్ గైడ్ లైన్స్. హెల్త్ కేర్ గైడ్ లైన్స్ ద్వారా ఈ క్యాన్సర్ ని స్క్రీనింగ్ చేయడానికి చేసే టెస్ట్ అండి. ఇదంతా G0123 కింద అనే కోడ్ ద్వారా చేస్తారు. కేటగిరీ ప్రిఫిక్స్ ఎక్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ కేటగిరీ ప్రిఫిక్స్ జి అండి. కేటగిరీ ప్రిఫిక్స్ జి. ప్రిఫిక్స్ జి అనగా టెంపరరీ ప్రొఫెషనల్ సర్వీసెస్. ప్రిఫిక్స్ జి అనగా టెంపరరీగా చేసే ప్రిఫిక్స్ జి అనగా టెంపరరీ ప్రొఫెషనల్ సర్వీసెస్. టెంపరరీగా చేసే కొన్ని ప్రొఫెషనల్ సర్వీసెస్ అండి, మెడికల్ గా చేసే కొన్ని సేవలు. ఇంపార్టెన్స్, ఈ ప్రిఫిక్స్ జి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సపోర్ట్స్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఈ ప్రిఫిక్స్ జి ముఖ్యంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్, వ్యాధుల్ని నివారించడానికి అండ్ ఎర్లీ డిసీజ్ డిటెక్షన్, కొన్ని రకాల వ్యాధుల్ని త్వరగా గుర్తించడానికి సపోర్ట్ గా ప్రిఫిక్స్ జి ఉపయోగపడుతుందండి. ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ హెచ్సిపిసిఎస్ కేటగిరీస్. ఈ అడ్వాన్స్డ్ హెచ్సిపిసిఎస్ కేటగిరీ యొక్క ప్రాముఖ్యత ఇప్పటి వరకు చెప్పుకున్న ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్సిపిసిఎస్ అడ్వాన్స్డ్ కేటగిరీస్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నామండి. నౌ అడ్వాన్స్డ్ హెచ్సిపిసిఎస్ కేటగిరీస్. ఈ అడ్వాన్స్డ్ హెచ్సిపిసిఎస్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ప్రొవైడ్ కోడింగ్ సొల్యూషన్స్ అందించడానికి ఫర్ మెనీ స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ సర్వీసెస్. చాలా రకాల హెల్త్ కేర్ సర్వీసెస్ కి వాటికి సంబంధించిన కోడ్స్ అన్ని కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న హెచ్సిపిసిఎస్ అడ్వాన్స్డ్ కేటగిరీస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అడ్వాన్స్డ్ కేటగిరీస్ ద్వారా ఇంకా అదనంగా మనం హెచ్సిపిసిఎస్ కోడ్స్ ని పొందొచ్చండి. దీస్ కేటగిరీస్ హెల్ప్. ఈ కేటగిరీస్ ఎలా సహాయపడతాయంటే ఎలా సహాయపడతాయంటే డాక్యుమెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ యాక్యురేట్లీ. హెల్త్ కేర్ సర్వీసెస్ ని కరెక్ట్ గా డాక్యుమెంటేషన్ చేయడానికి ఈ అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ సంబంధించిన హెచ్సిపిసిఎస్ కోడ్స్ ఉపయోగపడతాయి. సపోర్ట్ మెడికేర్ అండ్ మెడికైడ్ ప్రోగ్రామ్స్. మెడికేడ్ మరియు మెడికైడ్ ప్రోగ్రామ్స్ కి సపోర్ట్ గా ఉండడానికి ఈ అడ్వాన్స్డ్ హెచ్సిపిసిఎస్ కోడ్స్ సహాయపడతాయి. వీటితో పాటు ఇంప్రూవ్ రియంబర్స్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మెడికల్ గా ఏదైనా రియంబర్స్మెంట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అందడానికి సపోర్ట్ గా ఉండడానికి సహాయపడుతుంది. ఫెసిలిటేట్ హెల్త్ కేర్ రిపోర్టింగ్. దీంతో పాటు హెల్త్ కేర్ లో ఏదైనా సమాచారం రిపోర్టింగ్ చేయడానికి సపోర్ట్ గా ఈ అడ్వాన్స్డ్ హెచ్సిపిసిఎస్ ఉపయోగపడుతుందండి కేటగిరీస్. నెక్స్ట్ ఎంకరేజ్ ప్రివెంటివ్ కేర్. వ్యాధులు రాకుండా నివారించడానికి ఆ ప్రివెంటివ్ కోడ్ చేసే విషయంలో సపోర్ట్ గా ఉండటానికి కూడా ఈ హెచ్సిపిసిఎస్ అడ్వాన్స్డ్ కేటగిరీస్ సహాయపడతాయి. ఎంకరేజ్ ప్రివెంటివ్ కేర్, వ్యాధుల్ని నివారించే కేర్ లో సపోర్ట్ గా ఉంటాయి. అండర్స్టాండింగ్ అడ్వాన్స్డ్ ప్రిఫిక్సెస్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ అడ్వాన్స్డ్ ప్రిఫిక్సెస్ అర్థం చేసుకోవటం వల్ల ఎనేబుల్స్ కోడర్స్
కోడర్స్ కి ఎలా సహాయపడతాయి అంటే, మెడికల్ కోడర్స్ కి టు వర్క్ ఎఫెక్టివ్ గా వర్క్ చేయడానికి అక్రాస్ డిఫరెంట్ హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్స్, వివిధ రకాల హెల్త్ కేర్ ఎన్విరాన్మెంట్స్ లో ఎఫెక్టివ్ గా పనిచేయడానికి సహాయపడుతుంది. నౌ సమ్మరీ టేబుల్, నౌ we will see summary table చూద్దామండి. సమ్మరీ టేబుల్. నౌ ప్రిఫిక్స్ అండ్ కేటగిరీ. సమ్మరీ టేబుల్లో ప్రిఫిక్స్ మరియు కేటగిరీ గురించి తెలుసుకున్నాం. ప్రిఫిక్స్ జే ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ప్రిఫిక్స్ జే అనగా, ప్రిఫిక్స్ జే అనే కోడ్ ఏ కేటగిరీ కింద వస్తుందంటే ఇంజెక్టబుల్ డ్రగ్స్ అండ్ మెడికేషన్స్ కేటగిరీ కింద వస్తుంది. ప్రిఫిక్స్ జే అనే కోడ్, ప్రిఫిక్స్ జే అనే మెడికల్ కోడ్ అనే లెటర్ దేనికి ఉపయోగపడుతుందంటే ఏ కేటగిరీ కింద వస్తుందంటే ఇంజెక్టబుల్ డ్రగ్స్ మరియు అండ్ మెడికేషన్స్, ఇంజెక్షన్ చేసి ఉపయోగించే కొన్ని రకాల డ్రగ్స్ కొన్ని రకాల మెడికేషన్స్ కి ఈ ప్రిఫిక్స్ జేని ఉపయోగిస్తారండి మెడికల్ కోడ్ గా. నౌ కే అనే ప్రిఫిక్స్ సంబంధించిన కోడ్ అండి. సో కే అనగా డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ రీజనల్ కోడ్స్ అండి. ఈ డిఎంఈ డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అంటే ఒక పేషెంట్ కాకుండా ఎక్కువ మంది పేషెంట్స్ కి ఉపయోగించే వస్తువులు, మెడికల్ వస్తువులను ఏమంటారంటే డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ అంటారండి. ఈ డ్యూరబుల్ మెడికల్ ఎక్విప్మెంట్ రీజనల్ కోడ్స్ కి కే అనే ప్రిఫిక్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఎల్ అనే ప్రిఫిక్స్ ఏ కేటగిరీ కింద వస్తుందంటే, ఎల్ అనగా ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ డివైజెస్. ఎల్ అనగా అర్థం ఏంటంటే ఆర్థోటిక్ మరియు ప్రోస్థెటిక్ డివైజెస్ కేటగిరీ కింద వస్తుందండి. నౌ ఎం అనే ప్రిఫిక్స్ దేని కింద, ఏ కేటగిరీ కింద వస్తుందంటే మెడికల్ సర్వీసెస్. పేషెంట్కి ఏదైనా మెడికల్ సేవలు కనుక అందిస్తే ఆ మెడికల్ సేవలు అందించడానికి గుర్తుగా మనం కోడ్ ఎంను ఉపయోగిస్తామండి. ప్రిఫిక్స్ ని ఎం ఉపయోగిస్తాం మెడికల్ కోడ్ లో. నౌ ప్రిఫిక్స్ పి. ప్రిఫిక్స్ పి అనగా పాథాలజీ అండ్ లాబొరేటరీ సర్వీసెస్ అండి. పాథాలజీ మరియు లాబొరేటరీ సర్వీసెస్ అన్ని కూడా ప్రిఫిక్స్ పి కింద మనం ఆ కేటగిరీ కింద తెలుసుకోవచ్చు. నౌ క్యూ. ప్రిఫిక్స్ క్యూ ఇది టెంపరరీ మిసల్లేనియస్ కోడ్స్. టెంపరరీగా ఏదైనా తాత్కాలికంగా మిసల్లేనియస్ కోడ్స్ ని అందించడానికి ప్రిఫిక్స్ క్యూ ఉపయోగిస్తారండి. ప్రిఫిక్స్ క్యూ ఉపయోగిస్తారు. నౌ ప్రిఫిక్స్ ఆర్ ఏ కేటగిరీస్ కోసం వస్తుందంటే రేడియాలజీ సర్వీసెస్. ఎవరైనా పేషెంట్స్ కి రేడియాలజీ సేవలు కనుక అందిస్తే ఆ రేడియాలజీ సేవలన్నీ కూడా ప్రిఫిక్స్ ఆర్ అనే కేటగిరీ కింద వస్తాయండి. నౌ ప్రిఫిక్స్ ఎస్ అనగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కోడ్స్ కేటగిరీ కింద వస్తాయి. ప్రిఫిక్స్ ఎస్ అనగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కోడ్స్ కింద ఆ పరిగణలోకి వస్తాయండి. నౌ ప్రిఫిక్స్ టి స్టేట్ మెడికేడ్ కోడ్స్. ప్రిఫిక్స్ టి అనగా స్టేట్ మెడికేడ్ కోడ్స్ కి ఎగ్జాంపుల్ గా ఆ కేటగిరీ కింద మనం చెప్పుకోవచ్చండి. ప్రిఫిక్స్ టి స్టేట్ మెడికేడ్ కోడ్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో నౌ వి విల్ కమ్ టు ది కన్క్లూజన్. ఇప్పుడు మనం కన్క్లూజన్ లోకి వద్దామండి. టుడే వి డిస్కస్డ్ అబౌట్ హెచ్సిపిసిఎస్ లెవెల్ 2 అడ్వాన్స్డ్ కేటగిరీస్. ఈ రోజు క్లాస్ లో మనం హెచ్సిపిసిఎస్ అడ్వాన్స్డ్ కేటగిరీస్ గురించి తెలుసుకున్నామండి. ఈ రోజు క్లాస్ లో మనం హెచ్సిపిసిఎస్ అడ్వాన్స్డ్ కేటగిరీస్ గురించి తెలుసుకున్నాం. ఎక్స్టెండెడ్ హెల్త్ కేర్ కోడింగ్, దీంట్లో కూడా అడ్వాన్స్డ్ కూడా ఇంకా విస్తరించబడిన అడ్వాన్స్ గా ఉన్న ఎక్స్టెండెడ్ హెల్త్ కేర్ కోడింగ్ గురించి తెలుసుకున్నాం. బియాండ్ ట్రెడిషనల్ మెడికల్ ప్రొసీజర్స్ కాకుండా అదనంగా బై కవరింగ్ మెడికేషన్స్. ఈ అడ్వాన్స్ హెచ్సిపిసిఎస్ కేటగిరీలో కవర్ అయ్యే మెడికేషన్స్ సంబంధించిన కోడ్స్ నేర్చుకున్నాం. ఆర్థోటిక్ అండ్ ప్రోస్థెటిక్ డివైజెస్ కి సంబంధించిన కోడ్స్ నేర్చుకున్నాం. విజన్ సప్లీస్, కంటి చూపుకు ఉపయోగపడే సప్లీస్ కి సంబంధించిన కోడ్స్ ఈ రోజు మనం నేర్చుకున్నాం. అండ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ సర్వీసెస్, కొన్ని రకాల ప్రైవేట్ ఇన్సూరెన్స్ చేయడానికి ఉపయోగపడే సేవల గురించి తెలుసుకున్నాం, వాటికి సంబంధించిన కోర్స్ నేర్చుకున్నాం. అండ్ మెడికైడ్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్, మెడికైడ్ గా ఉపయోగించే కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ సంబంధించిన కోర్స్ ఈ రోజు నేర్చుకున్నామండి. ఇవన్నీ కూడా హెచ్సిపిసిఎస్ లెవెల్ 2 అడ్వాన్స్ 2 కేటగిరీలో ఉంటాయి.
నౌ ప్రిఫిక్సెస్, ఈ రోజు మనం వీటికి సంబంధించిన ప్రిఫిక్సెస్ సచ్ యాస్ జే, కే, ఎల్, ఎం, పి, క్యూ, ఆర్, ఎస్, టి అండ్ వి హెల్ప్ ఆర్గనైజ్ స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ఎలా సహాయపడతాయి అంటే యాజ్ ఏ మెడికల్ కోడర్గా మనకి ఆర్గనైజ్ స్పెషలైజ్డ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ గురించి అండ్ సర్వీస్ ఇన్ టు మీనింగ్ఫుల్ కేటగిరీస్. మీనింగ్ఫుల్ కేటగిరీస్ కి సర్వీస్ గా ఉపయోగించడానికి ఈ హెచ్సిపిసిఎస్ లెవెల్ 2 అడ్వాన్స్డ్ కేటగిరీస్ గురించి ఈరోజు క్లాస్లో మనం వివరంగా నేర్చుకున్నామండి. ఈరోజు క్లాస్లో మనం వివరంగా తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.